Good evening. Lot Mobiles presents Rough Audio Launch co-powered by Cellcon Mobiles. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. రఫ్ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ఆది ఫ్యాన్స్ అందరికి కూడా నమస్కారాలు. సుబ్బు నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు సరదాగా అతని ఫ్రెండ్ రాము ఉండేవాడు. సుబ్బు ఎప్పుడు కూడా మాస్ ఫిలిమ్స్ అంటే బాగా ఇష్టపడేవాడు, మాస్ సబ్జెక్ట్లో చెప్తూ ఉండేవాడు. రాము జోక్ చేస్తుండేవాడు సుబ్బు పర్సనల్ని చూసి, సార్ ఇతను మాట్లాడితే ఓపెనింగ్ ఒక యాక్షన్ బ్లాక్ చెప్తాడండి, అసలు పర్సనాలిటీకి కథకి సంబంధం ఉందా అని. పొట్టివాడు మహా గట్టివాడు, పొట్టివాళ్ళతోటే ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి అని చెప్పాను. హిట్లర్ కూడా ఇదే హైట్ ఉంటాడని చెప్పాను. సో సుబ్బు చాలా ఫ్యాషనేట్ డైరెక్టర్ అవుతాడని ఎప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఈ విజువల్ చూస్తుంటే ఎంత కసిగా మళ్ళీ ఆదిని ఒక కమర్షియల్ హీరోగా నిలబెట్టే ఒక పవర్ఫుల్ ప్యాక్డ్ సినిమాతో వస్తున్నాడని అర్థమవుతుంది. ఆదికి మంచి ఫ్యూచర్ ఉంది. డెఫినెట్గా ఆది పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అలాగే సుబ్బారెడ్డి గారు డైరెక్టర్ గారు కూడా ఏదో లాల్ బహదూర్ శాస్త్రిలాగా పొట్టు అంటారు కానీ పొట్టోడు గిట్టోడు అని చెప్పి ఈ సినిమాలో నిరూపించాడు. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుందని, సక్సెస్ కావాలని, ఆది కూడా మంచి సక్సెస్ కావాలని మనసా కోరుకుంటూ ఆది ఫ్యాన్స్ అందరికి కూడా ఈ సినిమా సూపర్ చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. మంచి టేస్ట్తో ఈ కథను సెలెక్ట్ చేసుకుని ఒక మాస్ సినిమా తను పూర్తిగా ఎలివేట్ అవుతాడని నేను నమ్ముతున్నాను. ఈ సినిమా కొత్త ప్రొడ్యూసర్ అయినా చాలా బాగా తీశాడు, చాలా వాల్యూస్తో ఉంది సినిమా. హీరోకి ఒక మాస్ సినిమా, ఇండస్ట్రీలో ఒక పెద్ద మాస్ సినిమా, ఆయనకు ఒక పెద్ద హిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, దర్శకులకి, సాంకేతిక నిపుణులకి, నిర్మాతలకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఆది ఫ్యాన్స్ అండ్ సాయి కుమార్ ఫ్యాన్స్, సో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో సాయి కుమార్ అంటే నాకు చాలా ఇష్టం. సాయి కుమార్ కొడుకు ఆది అంటే ఇంకా ఇష్టం. నా సొంత తమ్ముళ్ళ ఫీల్ అవుతాను ఆదిని. సో తనతో వర్క్ స్టార్ట్ చేసిన సినిమా ఈ సినిమా రఫ్. సో ఇందులో అన్ని పాటలు ఇంకా మీరు రెండే విన్నారు, ఇంకా 4 పాటలు ఉంటాయి, అన్ని మంచి పాటలు కుదిరాయి. కంగ్రాట్స్ ఆది. డెఫినెట్గా 2014 ఎండింగ్లో ఒక సూపర్ బ్లాస్టర్ నీకు వస్తుంది. తర్వాత డిసెంబర్లో కూడా నీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. అలాగే 2015లో గరంతో ఇండస్ట్రీని గరం చేయబోతున్నావు. దెర్ ఇస్ నో డౌట్ నీ కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది 100%. అండ్ సేమ్ థింగ్ మన సుబ్బారెడ్డి, ఈరోజు యాక్చువల్గా ప్రొడ్యూసర్ ఏదైనా డబ్బు ఖర్చు పెడుతుంటే ఆ పెట్టే రూపాయి కూడా స్క్రీన్ మీద కనపడాలి అనే ఆశ ప్రొడ్యూసర్కి ఉంటుంది. అది మెయిన్ అక్కడ. అలా చేయగలిగితే ప్రొడ్యూసర్ ఎంతైనా డబ్బు ఖర్చు పెడతానికి రెడీగా సిద్ధంగా ఉంటారు. అలా చేసి చూడటానికి ఇలా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయితే డెఫినెట్గా ఇలా చూడాల్సిందే అతన్ని, నో డౌట్. అతను ఒక డైరెక్టరే కాకుండా అభిలాష్కి ఎంతో సహారం ఇస్తూ ఒక ప్రొడ్యూసర్గా కష్టపడి కొత్తగా వచ్చిన అభిలాష్ని మంచి ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో నిలబెడుతున్నాడు. థ్యాంక్స్ అమ్మా నీకు. ప్రొడ్యూసర్కి ఇలాంటి సహారం అందించే డైరెక్టర్స్ ఉండాలి. అభిలాష్ డెఫినెట్గా నీకు సూపర్ హిట్, ఇంతకంటే మంచి మంచి సినిమాలు నువ్వు చేస్తావు. డోంట్ వరీ. అగైన్ కంగ్రాట్స్. నేను అశోక్ సినిమా చేసేటప్పుడు సుబ్బారెడ్డి అసోసియేట్ డైరెక్టర్ అండి, మన సురేందర్ రెడ్డి గారి దగ్గర. సో అప్పటి నుండి లైక్ దిస్ ఫెలో ఇస్ లైక్ ఫుల్లీ ఎనర్జెటిక్. అంటే ఇతను అంటే ఎలా అంటే ఒక ఏంటంటే ఏమని చెప్పాలి, లైవ్ బాంబ్ అంటారు కదా, అలా ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండేవాడండి. సో ఫైనలీ నాకు చాలా రోజుల తర్వాత ఒక స్క్రిప్ట్ ఉంది, మీరు చేయాలి అది అంటే, ఏంటి సుబ్బారెడ్డి టూ మచ్ మాస్గా ఉంటుందా అని అడిగానండి. అది లేదు సార్, కానీ కొద్దిగా మాస్గా ఉంటుంది అన్నాడు. కానీ సినిమా స్టోరీ మేకింగ్ అది చూసిన తర్వాత లైక్ చాలా మాస్గా ఉంటుంది సినిమా, అంటే సుబ్బారెడ్డి స్టైల్లో ఉంటుందండి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, లైక్ ఈ సినిమాకి ఆది ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత రకుల్ని మేమే ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేశామండి. ఐ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ షూటింగ్ దిస్ ప్రిటీ లేడీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ మా సినిమా రిలీజ్ అవ్వకముందే పాపం 2-3 సినిమాలు రిలీజ్ అయ్యి షీ హాస్ బికమ్ నౌ లైక్ టాప్ నాచ్ హీరోయిన్. సో అండ్
నాది బాహుబలి స్టార్ట్ అవ్వకుంటే నేనే ఈ సినిమా మొత్తం చేసేవానండి. ఇట్ వాజ్ అ గుడ్ ఫిల్మ్ టు వర్క్ ఆన్, బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ బాహుబలి స్టార్ట్ అయిందండి. సో అందువల్ల ఈ సినిమా నేను పూర్తిగా చేయలేకపోయాను. అండ్ మై క్లోజ్ ఫ్రెండ్ అరుణ్ హ్యాస్ టేకెన్ అప్ ద జాబ్ ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్, అండ్ నౌ ఐ గివ్ ద మైక్ టు హిమ్ టు టాక్. Thanks Sendil and Adi for choosing me on behalf of Sendil, and Sendil, thanks for allowing me to complete the film. And I wish this film rough a super hit, because I know it is going to be a hit. I have done this film completely. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ వేదిక షేర్ చేసుకుంటాం మీ అందరితోటి. ముందుగా ఆదికండి ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు, చాలా హార్డ్ వర్కర్. అండ్ ఈ సినిమాకి నాకు సుబ్బారెడ్డి గారు నాకు చాలా సినిమాలకి నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ సినిమాతో ఆయన డైరెక్టర్గా అవ్వబోతున్నారు. ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రఫ్ ఆల్ ద వెరీ బెస్ట్. మణి శర్మ గారి మ్యూజిక్ డెఫినెట్గా ఏ స్టాండర్డ్లో ఉంటుందని అందరికీ తెలుసు. అండ్ నేను కూడా మీ అందరిలాగా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా ఆది కెరియర్లో పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆది హైదరాబాదీ సూపర్. రఫ్ సినిమా ట్రైలర్స్ చాలా బాగున్నాయి, అండ్ ఆడియో ఇప్పుడు చూసాము, మూడు పాటలు చాలా బాగున్నాయి. అండ్ ఐ లైక్ ఆది డాన్స్ మూమెంట్స్, డాన్స్ చాలా బాగా చేస్తాడు. అండ్ ఈ సినిమాకి ఐ థింక్ ఈవెన్ స్పోర్టెడ్ 6 ప్యాక్ ఆల్సో. ఐ థింక్ అది ఎంత కష్టమో నాకు తెలుసు, అండ్ నాకు తెలుసు. సో ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ దాట్. సారీ, అండ్ ఈవెన్ మన సూర్య గారు కూడా, అతను కూడా బాగా కొట్టది 6 ప్యాక్. అండ్ నరేష్ గారు మీరు కూడా బాగా అలవాటుగా మన సిగరెట్ ప్యాకెట్లు 6 ప్యాక్స్ పెడతారు ఇక్కడ సినిమాలో. అండ్ ఈ సినిమా మ్యూజిక్ చాలా బాగుంది, అండ్ మణి శర్మ గారు గేవ్ సమ్ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఈ సినిమా ఆది కెరియర్లో ఒక మంచి హిట్ అవ్వాలని, అండ్ డెబ్యూ డైరెక్టర్ సుబ్బారెడ్డి గారికి సినిమా మంచి పేరు రావాలని. అండ్ రకుల్ ఆల్రెడీ షీస్ డూయింగ్ వెరీ గుడ్. సో ఈ సినిమాకి ఆమె అండ్ ఆది ఇద్దరు పేరు చాలా బాగుంది, చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్, అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. రానా గారు, మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని వెయిటింగ్ అక్కడ అందరూ. అతల వితల సుతల పాతాళ రసాతల భూతలమంత భరత వంశ యశోకేతనముగర వేసిన పాండవాంశ సంభూతుడనై. ఈ డైలాగ్ చెప్పేటప్పుడు కృష్ణమంది జగత్గుణంలో ఒక ఇద్దరు వ్యక్తుల్ని 100 సార్లు 1000 సార్లు తలుచుకుంటా. ఒకటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఇంకొకరు మా సాయి కుమార్ గారు. నాకు డైరెక్టర్ క్రిష్కి ఒక 100 సార్లు సాయి కుమార్ గారు పేరు నోటంటే వచ్చేది సెట్లో. రానా సాయి కుమార్ గారు చెప్తే ఎలా ఉంటుంది, ఒక్క నిమిషం క్రిష్ ఆయనకే ఫోన్ చేసి అడుగుదామని. నాకు ఇష్టం వచ్చినప్పుడు ఆయనకి ఫోన్ చేసేవాడిని. సార్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. వెల్కమ్ సాయి కుమార్ గారు. సార్ ఒక్క డైలాగ్ చెప్పండి సార్, ఏదో ఒకటి. అవునా, ఏదో ఒకటి. నీవేనా వీరబబ్రువాహన, మణిపురానికి రాజు, నిండు సభలో మా వాడితో ఏమన్నావు? మీ పెదనాన్నే గాని ఇక్కడెవరికి చిన్ననాన్న కాదన్నావటగా. ఇప్పుడు మా పాదాల వద్దకు చేరి శరణు కోరుచున్నావా? ఆ జారుని పుత్రుడు పొంగే జలప్రవాహాన్ని భరించవచ్చు, పర్వత పంక్తులను కేవలం పిడికిట బిగించవచ్చు, కాలనాగుణ్ణి సైతం పాదాల కింద మర్దించవచ్చు. కానీ ఈ మాతృనిందను మాత్రం భరించలేను. అర్జునా, పడుకున్న మృత్యుదేవతను నువ్వే మేల్కొలిపావు. మాతృదేవత పవిత్రతను పరిహసించి నీ చిత్తిని నీవే సిద్ధపరుచుకున్నావు. నీ రక్షణ కోసం త్రినేత్రుడు 3వ కన్నే తెరవని, త్రివిక్రముడు సుదర్శన చక్రం వదలని, నీ ప్రలాపాలకు సరైన శాస్తి చేసి నీ దేహాన్ని ఖండలుగా చీల్చి చెండాడకుంటే నేను చిత్రాంగద బిడ్డ బబ్రువాహున్నే కాను. సో ఆది, దిస్ ఇస్ వాట్ యు ఆర్ అప్ అగైన్స్ట్. So firstly, Adi, you've built a terrific body. I know you've been waiting for a long time for this film, but I'm sure it'll be a super blockbuster in your career. ఈ సినిమాలో పనిచేసిన చాలామంది వ్యక్తులు నాతో ముడిపడి ఉన్నారండి. ఒకటి మా కెమెరామెన్ సెంధిల్ గారు. ఇంతో దాదాపు 2 ఏళ్ళుగా ట్రావెల్ జరుగుతూనే ఉంది. బాహుబలి జరుగుతుంది అండ్ ఇట్స్ కంటిన్యూయింగ్. అండ్ మణి శర్మ గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు. I wish him and the new director and all of them all the very best for the film. Thank you. నేను వచ్చి మాట్లాడినా, సూర్య గారు వచ్చి మాట్లాడినా, ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడినా, బట్ సినిమా బాగుండాలి. అది తప్పకుండా రఫ్ అనే సినిమా
చూసి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు చాలా బాగుంది, చాలా బాగా చేశాడు కుర్రోడు, మాస్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా పండించాడు, ప్రేక్షకులకి ఏం కావాలో అది ఇచ్చారు అని చెప్పి అనుకుంటూ బయటకు వస్తారు. తప్పకుండా ఒక మంచి సినిమా అవుతుంది. ఎందుకంటే ఒక తండ్రి తాపత్రయం, సాయి కుమార్ గారి కృషి, అలాగే నీ కష్టం తప్పకుండా ఈ సినిమాలో కనిపిస్తుందని చెప్పి ఆశిస్తున్నానండి. ఏడుకొండలికట రమణ గోవిందా, ఇంతందగత్తె ఎక్కడైనా ఉంటుందా? ఏడుకొండలికట రమణ గోవిందా, ఈ పిల్ల నన్ను ప్యారులోకి లాగిందా? జరుగు 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 కూసింత సైడు జరుగు, తెగ నోటికొచ్చినట్టు అనుకోరు ఇరుగు పొరుగు. ఏది 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 ఎవ్వటనేది, వయసొచ్చి నోటి ఓటు హక్కులప్పు అనేది. అది 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 హైదరాబాదీ, నిన్నందుకనే నేను ఇంత ఇష్టపడేది. ఏడుకొండలికట రమణ గోవిందా, ఇంతందగత్తె ఎక్కడైనా ఉంటుందా? Good evening, sir. First of all, it's an honor to be sharing the stage with you and an honor to have you here. Thank you, sir. And of course, మా రానాకి ఇక్కడ ఇందాకే అంటున్నాడు రానా, నేను నువ్వు సూర్య గారికి బౌన్సర్లో ఉన్నామని. సో నిజంగా అలాగే ఉన్నాం, ఇద్దరం కాస్ట్యూమ్స్ కూడా బాగా మ్యాచ్ అయ్యాయి మాకు. సో ఇందాకే రానా అంటున్నాడు సాయి కుమార్ గారి గురించి, ఆయన మనిషి బంగారం మనసు బంగారం అని. అండ్ ఎవడు తర్వాత వీఆర్ ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యామిలీ. అండ్ ఆది కూడా నిజంగా మనిషి కూడా బంగారమే, మనసు కూడా బంగారమే. సో విష్ ఎవ్రీబడి హూస్ అసోసియేటెడ్ విత్ రఫ్ అండ్ రకుల్ who is on a success spree, may his spree continue. And wish everybody who's associated with Raf all the very best. And thank you very much. అందరికీ నమస్కారం అండి. ముందుగా విచ్చేసిన గెస్టులకి, ఎస్పెషలీ సూర్య గారికి చాలా చాలా థ్యాంక్స్. యువర్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యూ కేమ్ టుడే అండ్ ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేశారు. అలాగే రానా గారికి అండ్ నితిన్కి. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి చెప్పాలండి, నా ఫస్ట్ టైం నేను అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం చేస్తున్నాను. అండ్ నేను యాక్షన్ నేర్చుకుంది పాండ్యన్ మాస్టర్ గారి దగ్గర. ఒక 4.5 years ట్రైన్ అయ్యాను. అక్కడే సూర్య సార్ కూడా నేర్చుకున్నారు చెన్నైలో. ఆయనకి పాండ్యన్ మాస్టర్కి క్లాస్కి ఎప్పుడు వెళ్ళినా సూర్య సార్ గురించి చెప్పేవారు. సూర్య గారు, సూర్య సార్ అని. సో ఒక విధంగా ఆయనతో నేను అంటే మేము కలిసి నేర్చుకోలేదు, బట్ ఒక విధంగా మా అందరికీ ఇన్స్పిరేషన్ అనమాట ఆ క్లాస్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై ఫస్ట్ యాక్షన్ ఫిలిం దట్ సూర్య సార్ హెస్ కమ్ టుడే. సో వెరీ వెరీ థ్యాంక్స్. సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ మా డైరెక్టర్ సుబ్బు గురించి చెప్పాలి. ఎందుకంటున్నానంటే తను కొత్తగా చూపించాలని చాలా ప్రయత్నించాడు. అండ్ ఒక విధంగా ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం మా డైరెక్టర్ అండి సుబ్బారెడ్డి గారికి చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ అభిలాష్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి విషయంలో బాగా చేద్దాం, హ్యూజ్గా కమర్షియల్ సినిమా బాగా చేయాలని చెప్పి టెక్నీషియన్స్ అందరూ మంచి వాళ్ళు ఇచ్చి ఒక మంచి బడ్జెట్తో ఈ సినిమాని తీశారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు అభిలాష్ అండ్ దే ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ మా కెమెరామ్యాన్స్ సెంధిల్ గారు, బాహుబలి లాంటి ఒక సినిమా చేస్తూ ఆయన ఈ సినిమా చేయడం వెరీ వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సెంధిల్ సార్. అండ్ నెక్స్ట్ మా లవ్లీ కెమెరామ్యాన్ అరుణ్ గారు, హూస్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్. అరుణ్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారి డ్యాన్స్లు అంటే పిచ్చండి. సో నాకు చిరంజీవి గారిని చాలా ఇష్టం. అండ్ నాకు ఆయన సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఒక విధంగా మణిశర్మ గారి సాంగ్స్కి నేను డ్యాన్స్ చేశాను. ఫస్ట్ దాయి దాయి దామా అని ఇంద్రాలో సాంగ్. నేను ఎప్పుడు అనుకునేవాడిని మణిశర్మ గారి సాంగ్స్కి నేను ఎప్పుడైనా డ్యాన్స్ చేయగలనా అని. అలాంటిది ఈరోజు నా ఒక డ్రీమ్ రియాలిటీగా మారింది. సో ఐమ్ వెరీ హ్యాపీ. మణి గారికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆడియో. అట్ ది సేమ్ టైం మా భాస్కర్ భట్ల అన్నయ్య గారు లిరిక్స్ సూపర్గా ఇచ్చారు. సో చాలా చాలా థ్యాంక్స్ మణి గారికి అండ్ భాస్కర్ భట్ల అన్నయ్యకి. ఈ ఆడియో చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ నాతో కలిసి చేసిన రకుల్కి, షీఈస్ బీన్ ఎ వండర్ఫుల్ కోస్టార్. సో రకుల్ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ చాలా బాగా చేసింది ఈ సినిమాలో. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఆడియో పెద్ద సక్సెస్ కావాలని, అలాగే మూవీ కూడా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారండి.
అలాగే నాకు సినీ జన్మనిచ్చిన మా అక్క బావ, మా అన్నయ్యలు, అలాగే నా ప్రాణమిత్రుడు దానపరెడ్డి, అలాగే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ఇంత పెద్దలు చాలామంది వచ్చారండి. అందరి పేర్లు అంటే నేను వీళ్ళని ఇలా నిలబెట్టడం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ సినిమా ఒక పావు గంట మాట్లాడదాం అనుకున్నానండి, బట్ సారీ, కానీ ఒక 5 నిమిషాలు మాట్లాడతాను సార్ ప్లీజ్. నా ఫస్ట్ ఫిల్మ్, నాకు చాలామంది హెల్ప్ చేశారు, సారీ. ఇకపోతే రఫ్, ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి సాయి కుమార్ గారండి. నేను ఫస్ట్ వెళ్ళి కథ చెప్పలేదండి, లైన్ చెప్పి ఒక పోస్టర్ చూపించాను. సార్ రఫ్ చేస్తున్నాను సార్, ఒక సినిమా చేస్తున్నాను, దీని పేరు రఫ్ అండి అన్నాను. ఏంటమ్మా లైన్ అన్నారు. ఒకే మాట చెప్పానండి, బుల్లెట్ రాకెట్ చూసుకుంటూ పోతాయి, చూసుకుంటూ పోవు, ప్రేమికుడు అంతే. ఒక్కసారి లవ్ చేస్తే ఎదురున్నది అంబాని, ఆడమ్మ మొగుడా అని చూడు, దూసుకుంటూ వెళ్తూనే ఉంటాడు ప్రేమను సాధించే వరకు. ఇదే చెప్పానండి. ఈ ఒక్క లైన్ విని ఓకే చేశారు. సార్ సెంథిల్ గారు థ్యాంక్ యూ సార్. అరుణ్ కుమార్ గారు, మీరిద్దరు లేకపోతే ఈ సినిమా అయ్యేది కాదు. మీరు చేసిన సపోర్టు, మీరు నాకు ఇచ్చిన ఇది, కొత్త డైరెక్టర్ అని చూడకుండా సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. సో ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ, రానా నేను ఫోన్ చేసి, రానా ఇలా రావాలి అంటే, నేను దుబాయ్లో ఉన్నాను సార్, అబుదాబి అనుకుంటా. సో అబుదాబిలో ఉన్నారు అన్నాడు. లేదు నాన్న నువ్వు ఉంటే బాగుంటుంది అన్నాను. లేదు సార్ సండే నైట్కే వస్తున్నాను, ఐ మిస్సింగ్ ఇట్ అన్నారు. తర్వాత మరి ఏమనుకున్నాడో ఏమిటో తెలియదు, కానీ మళ్ళీ అతనే ఫోన్ చేసి ప్లీజ్ కాల్ మీ అని మెసేజ్ పెట్టి నేను ఫోన్ చేస్తే హీ సెడ్ ఈజ్ కమింగ్. సో థ్యాంక్ యూ రానా, థ్యాంక్ యూ, సో నైస్ ఆఫ్ యూ. అలాగే నితిన్ కానీ, అల్లరి నరేష్ కానీ, వీళ్ళందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున, మా వంశీ పైడిపల్లి, నేను ఎప్పుడు నేనంటే చాలా ఇష్టం తను కానీ, మన బోయపాటి సీను కానీ, ఇలా వచ్చిన ఒక్కొక్కరికి పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తూ, సూర్య, ఐ షుడ్ థ్యాంక్ జ్ఞానవేల్ రాజ్ ఫస్ట్. నిజంగా నాకు మంచి మిత్రుడు జ్ఞానవేలు. సూర్య ఊళ్ళో ఉన్నారని తెలిసి ఇక్కడ చిన్న లింక్ ఏంటంటే, వాళ్ళ ఫాదర్కి నేను డబ్బింగ్ చెప్పాను చాలా సినిమాలు. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం సింధు భైరవి, సో నేషనల్ అవార్డు వచ్చిన సినిమా. అలాగే మా నాన్న కూడా శివకుమార్ గారికి డబ్బింగ్ చెప్పారు. ఆయన శివాజీ గణేశన్ గారికి చెప్పారు, శివకుమార్ గారికి చెప్పారు. సో నేను డబ్బింగ్ మానేసిన తర్వాత సూర్య సూపర్ స్టార్ అయ్యాడు, లేకపోతే సూర్యకి నేనే చెప్పేవాడిని. సో మంచి సినిమా చేస్తే ఎప్పుడు మీరు ఆదరిస్తారన్న నమ్మకంతో ఒక మంచి సినిమా రఫ్. ఈరోజు నిజంగా అందరూ రావడం, ఈరోజు ఆశీర్వదించడం, మంచి టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్టులు, మంచి సినిమా, మంచి మనసున్న ఆత్మీయ మిత్రులందరూ ఈరోజు రావడం, ఈరోజు ఆదితో తీసిన ప్రతి ప్రొడ్యూసరు, మా సంతోషం, సురేష్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరూ మంచి సక్సెస్ ఆదికి రావాలి, కమర్షియల్ బ్రేక్ రావాలి అని కోరుకుంటున్న ఎంతోమంది పాత్రికేయ మిత్రులు ఈరోజు అందరికీ పేరు పేరున. అండ్ ముఖ్యంగా ఈరోజు అభిలాష్, ద హోల్ క్రెడిట్ గోస్ టు అభిలాష్. ఎంతో అద్భుతంగా ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు వరకు, ఈరోజు అభిలాష్ నాన్నగారికి, అమ్మగారికి ఈ సభాముఖంగా మీకు కూడా అమ్మ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. First, my respects to each and every one of you from this wonderful film industry and all the well-wishers here, press, media, photographers, and of course, all the fans here who are supporting us, reason for us to be here. Andarki namaskaram andi. I don't have to say much about the film because we have seen all that wonderful clippings, the energy with Adi showed us, from the songs to stunt sequences, and I think it's all about passion. I was completely blown, sir. Sai sir, with your dialogues. What was that? What was that you did? It was amazing. Each and every word you spoke, I just want you to clap more and more and more. They say like you can take away money, you can take away fame and all that, but you can't take away talent and skill. So it's completely there. It's there in the blood. And Adi, wish you all good luck. I've seen all the hard work you've been doing. Of course, from Pandian Master days, I've seen all that. Karthi also was training with you. So wonderful to be here, sir. First, thank you for having me in this wonderful function. And one thing I would like to say, maybe because of this title, Rough, I suddenly thought about, you have some certain lifelines in your, in life. You're something which sparks, gives you a spark. So I just thought about this line. I thought I should share this on the stage. This is about boxing. They say they don't declare defeat when you fall down. They declare defeat
when you refuse to get up. So get up and give that rough punch, rough knockout punch. I'm sure the whole team is going to do that. Subba Reddy garu and Abhilash garu and Sendil sir, Manu sir, everybody, every craft, everything is really proved. They have proved their best with the trailers. I think you know what to choose and you know what to support more than us. As sir said, with one trailer, with one teaser, you know which film is going to work, and all your support is needed. I pray for the entire team's success. And also my heart goes out to each and every one of them in Vizag. It was amazing to see a lot of school children collecting funds, donating, and not celebrating Diwali. What we did from our family side is, I don't want to even mention that on stage, because I've got so much love from that place. Vizag reminds me of my hometown, Coimbatore. Such a peaceful, such a loving people. Like I wish I can be there, but I didn't want to disturb them. I was told not to be there and not to disturb them. And all that we can do from here is to be united and to be there and to stand up for the cause. And of course, keep sending positive energy and strength and courage for them to get back and be very happy in life. So I wish we all can just keep praying for them to get back and regain that strength and come back from all the loss. And Adi, Subba Reddy garu and Abhilash garu, I really wish and want to see that rough knockout punch, and wish you all a very big success. Thank you.